हर हर गुरुदेव, रक्ष रक्ष महादेव। श्री गुरु परम गुरु परमेष्ठि गुरु परात्पर गुरु महाशक्ति महाशिవులకు నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శుభాశీస్సులు. మరి ఈరోజు లలితా నవరాత్రులు చైత్రమాసం సందర్భంగా విశేషమైనటువంటి శ్రీకంఠ శ్రీ సదాశివ దివ్య సందేశం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది, ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఉంటుంది. ఒక జన్మతోని ఒక రోజుతోనే అయిపోయేది కాదు. గురువు లేని విద్య గుడ్డు విద్య. గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ గురువే. మరి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అనేక అనుమానాలు, అనేక నమ్మకాలు, అనేక అలవాట్లు, అనేక మంచి చెడు ఇంకా అనేకం ఉన్నాయి. మనం ఒక దానికి అలవాటు పడిపోయి పరిసర ప్రాంతాల్లో ఉన్న అలవాట్లు, ఆలోచనలు, మాటలు అలవాటైపోయి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చూసి దానికి అలవాటు పడిపోయి అది సాంప్రదాయము, మా పెద్దలు చేశారు, మేము చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు. గురువు లేని వారు చేసే పని అదే. ఏదో వ్రతం చేస్తుంటాం, ఆ వ్రతానికి పండ్లు పువ్వులు ప్రసాదాలు ఎంగిలి కాకూడదని అనుకుంటాం. మన ఇంట్లో పెద్దవాళ్ళు దగ్గర కూర్చొని దగ్గర నుండి చేయిస్తారు. చేయించేటప్పుడు లోపల కుక్క పిల్లలు కానీ పిల్లి పిల్లలు కానీ లోపలికి వస్తుంటే అవి ఎంగిలి అవుతాయని చెప్పేసి వాటిని మూతేసి కప్పుతారు గంపలోని పెద్దవాళ్ళు. పూజ అంతా అయిపోయిందా దాన్ని విడిచిపెడతారు. ప్రతి సంవత్సరం అలా చేస్తున్నారు. ఆ పెద్దాన్ని పోయాడు, మీకు వ్రతం వచ్చింది. వ్రతం వచ్చినప్పుడు ఆ పిల్లి ఆ కుక్క అక్కడ ఉంటుంది. అప్పుడు వెంటనే ఆ పిల్లిని కుక్కని కట్టేస్తాం, కట్టేసి పూజ మొదలు పెడతాం. ఎందుకంటే మా పెద్దవారు చేశారు, మేము చేయాలి. ఇది సాంప్రదాయం మంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అలాగే బానిసత్వం, అంటరానితనం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు, నల్లగా ఉన్నారు ఎర్రగా ఉన్నారు, ఇట్లాంటి భావాలతో మన జీవితాలు నడుస్తున్నాయి. 3000 సంవత్సరాల క్రితం ఇట్లాంటివి ఏమీ లేదు, ధర్మంగా ఉన్నాయి. కలియుగం ప్రారంభమైన ఈ 2025 క్రీస్తు పుట్టిన తర్వాతే పరధర్మం ప్రారంభమైంది. అప్పటి నుంచే మన స్వధర్మం నాశనం అయింది. అప్పటి నుంచే భారత భూమి ఏడుస్తుంది. స్వధర్మ రక్షణ, మీ పశుభావాన్ని విడిచిపెట్టి దివ్యభావంలోకి రావాలి మనం. పశుభావం అంటే ఏంటి, వీరభావం అంటే ఏంటి, దివ్యభావం అంటే ఏంటి? ఉదాహరణకి పూనకాలు వస్తాయి, ఊగిపోతారు, పడిపోతారు, దుండుతారు, అరుస్తారు, కేకలు వేస్తారు. ఎందుకు అంటే యూనివర్సల్ అనంతమైనటువంటి విశ్వశక్తిలో 64 కోటి యోగినీలు లలిత పరమేశ్వరిని పరివేష్టించున్నాయి. భైరవులు పరివేష్టించున్నారు. గ్రహ నక్షత్ర పంచభూతాలు పరివేష్టించున్నాయి. సూక్ష్మ శరీరాల్లో వారు అందరూ కూడా పరిభ్రమిస్తూనే ఉన్నారు నిరంతరం. మంత్రం అనేటటువంటి శబ్ద తరంగాలు, జ్యోతి, పరంజ్యోతి అనే పరమేశ్వరుని యొక్క శక్తి పరివేష్టిస్తూ ఉన్నాయి. ఒక దేవత నామంతో ఒక దేవత బీజాక్షరం అనే శబ్ద తరంగాన్ని చేసినప్పుడు ఆ దేవతలు ఉన్నారు కాబట్టి సూక్ష్మంలోని నీలో ఆవాహిస్తారు. నీవు గురువు లేని కారణంగా, సాధన లేని కారణంగా, సాధన కావాలి, కూర్చోవడం నేర్చుకోవాలి, సాధన చేయడం నేర్చుకోవాలి.
తద్వారా గురువు కూడా కావాలి. గురువు చెప్పినట్టుగా సాధన చేయడం ద్వారా ఈ శరీరం తట్టుకోగల శక్తి వస్తుంది. ఆ తట్టుకునే శక్తి ఉన్నప్పుడు అనంతమైనటువంటి విశ్వశక్తి, దైవశక్తి, నీ ఉపాసన దేవశక్తి నీలో ఆవరిస్తుంది. అది తట్టుకున్నప్పుడు నీవు ఆ దేవతగానే అయిపోయి, దివ్య పురుషుడిగా అయిపోయి, అదే నేను తత్వమసి అనేటటువంటి జ్ఞానంతో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి నీలో ఆవహించినటువంటి ఆ దివ్య కుండలిని చైతన్యం, ఆ ప్రవాహం లోక కళ్యాణంగా ఉపయోగించబడుతుంది. అదే వీరభావంలో ఉన్నప్పుడు ఈ బాడీ తట్టుకోలేదు, గురువున్నా కూడా తట్టుకోలేదు. కాబట్టి అరుస్తావు, భైరవుల్లాగా, కాళీలాగా అరుస్తావు, గ్రామదేవతలాగా అరుస్తారు, ఊగీసలాడతారు, వణికిపోతారు. ఏం చేస్తున్నారో మీకు తెలీదు. అది వీరభావంలో ఉన్నటువంటి గురువున్న జరుగుతుంది. ఇక గురువు లేని వాళ్ళు పశువులు. కనుక నీలో భక్తి ఉంది నిజమే, దైవాన్ని కొలుస్తున్న నిజమే, కానీ ఈ బాడీ సాధన లేదు, గురువు లేడు, నువ్వు తట్టుకోలేవు. కనుక ఊగిసలాడిపోతావు, కేకలు వేస్తావు, బొబ్బలు వేస్తావు, నేల మీద దొండుతావు, నరాలు కూడా తెగిపోవచ్చు. అదే డప్పుల మోత, ఇంకా రకరకాలు. దైవశక్తి ఉంది కానీ నువ్వు తట్టుకునే శక్తి లేదు, నీ గురువు లేడు, కనుక నీ మాట చల్లదు. నువ్వు పశువే, నీ పూనకాలుని తతంగాలను. నిలదొక్కునే శక్తి కావాలి, గురువు కావాలి, సాధన చెయ్యాలి. సాధన లేకుండా సాధించలేం. ఒక వరద అభయహస్తాలంటారు భగవంతుడికి. వరదహస్తం, అభయహస్తం మీకు అందరూ తెలుసును. భక్తుడు నమస్కరిస్తాడు, దాని అర్థం ఏంటి కూడా మీకు తెలియదు కదా. అప్పుడు మీరు పశువుల, వీరుల, దివ్యుల, ఎందులో ఉన్నాం మనం? వరద, అభయ అంటే అనంతమైన విశ్వశక్తి, దైవశక్తి, విగ్రహశక్తి, యంత్రశక్తి, మంత్రశక్తి నువ్వు తీసుకోవడమే వరదహస్తం. నువ్వు ముందు తీసుకో, అదే చంద్రనాడి తీసుకో. నీ మనోశక్తి దివ్యశక్తిగా మారి నీ మనోశక్తి ఎడం చేతి ద్వారా తీసుకుంటమే వరద హస్తం అర్థం. ఇంకా అభయహస్తం నువ్వు ఇవ్వడమే కుడి చేయి యొక్క లక్షణం. నీ శక్తి భగవంతుడికి అనబడే గురువు లేదా యూనివర్సల్ దైవం అనంతమైన శక్తి నువ్వు ఇచ్చిన తర్వాత రెండు చేతులు కలుపు, నమస్కరించి సుషమ్న. ఇది చంద్రనాడి అయితే ఇది సూర్యనాడి, ఇది భైరవి అయితే ఇది భైరవుడు. ఈ రెండు కలపడం భైరవ సంయోగం సుషమ్న. సాధకుడు రెండు ఒకటవుతుంది. అప్పుడు కంట్రోలింగ్ ఫర్ వీరభావం నీలో వస్తుంది. ఈ మూడు లేని చేసి ఇదంతా పశుభావం. ఇంకా వీరభావం చంద్రనాడి శక్తిని ఉపాసించిన, భైరవని ఉపాసించిన అది వీరభావం. భైరవులను కలిపి ఉపాసన చేయడమే అంటే యూనివర్సల్. గ్రహ నక్షత్ర పంచభూతాలు, నీవు, నీ గురువు, నీ మంత్రం, నీ తంత్రం, నీ యంత్రం తానే అయిపోవడమే. చేతులు రెండు నమస్కరించి సుషమ్నని ప్రజ్వలింపచేసేటటువంటి యోగ సాధన. అదే శుద్ధ విద్య, సిద్ధ విద్య, మహావిద్య, శ్రీ విద్య, గురు విద్య. అలాంటి గురు విద్యని మనం సంపాదించాలి. అదే త్రిశక్తి, అదే యూనివర్సల్ మనకి ఇచ్చేటువంటి సందేశం. దాన్ని తీసుకునేటటువంటి దివ్యభావం నీలో ఉండాలి. ఇది భారత భూమిలో ప్రమాణంగా దశమహావిద్యలు నేర్చుకున్న వారిలో ఇప్పుడు ఎవరికి ఉందంటే 0. అందుకని తప్పుడు మార్గాలు జరుగుతున్నాయి. ఈ భారత భూమిలో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, అద్వైత సాంప్రదాయాన్ని ప్రతిష్ఠ చేయడానికి అవతరించినటువంటి సదాశివుడు 1200 సంవత్సరాల క్రితం అందరూ పశుభావంతో ఉన్నారు. కాబట్టి ఆ సదాశివుడే ఆదిశంకరుడుగా వచ్చాడు. ఆ ఆదిశంకరుడు అద్వైతాన్ని బోధించాడు.
తిరిగి వాదభిక్షకని చెప్పి దేశాలు తిరిగి వాదభిక్ష తీసుకున్నాడు. వాదములో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఒక గురువుగారి దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో తాను గురుద్రోహం చేసినందుకు, నమ్మక ద్రోహం చేసినందుకు పశ్చాత్తాపంతో తన శరీరాన్ని అగ్నిలో దహనం చేసుకుంటున్నాడు ఓకలోని. ఆ సమయంలో వాదభిక్షకి ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని విని ఆయనతో వాదనకు వచ్చాడు. ఒక ఏనుగుతోనే ఈ వాదన చేయాలి, అట్లాంటి ఏనుగు దగ్గరికి వచ్చాడు శంకరాచార్యులు. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, బాబు నేను చేసిన తప్పు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఓకలో దహనం అవుతున్నాను. నా శిష్యుడున్నాడు, మండాన మిశ్రుడున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి వాదించు అని పంపించాడు. అక్కడి నుంచి మండాన మిశ్రుడి దగ్గరికి వచ్చాడు. ఆ వాదనలో మండాన మిశ్రుడు ఓడిపోయాడు, శంకరుడు గెలిచాడు. వాదనలో గెలిపి వచ్చింది. శంకరుడికి గగన మార్గంలో తిరిగే శక్తి ఉంది, పరకాయ ప్రవేశం చేసే శక్తి ఉంది, అష్టసిద్ధులు అష్టైశ్వర్యాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. తద్వారా ఎన్నో గ్రంథాలు, ఎన్నో లోకోపకారం చేశాడు ఆయన. ఆయన అనుకున్నది పూర్తిగా సాధించలేదు. ఎందుకు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దరిద్రం, అంటరానితనం, కులమత భేదాలు, చిన్నవారు పెద్దవారు, మేము పెద్దవారం, మీ పెద్ద జాతి వారం, మీరు చిన్న జాతి వారు, మీరు అంటరాని వారు, తక్కువ జాతి వారు వస్తుంటే ఆ ఉమ్ము కూడా ఈ వీధిలో పడకూడదని మట్టి ముద్దలు చేత్తో పట్టుకుని ఆ ముద్దల మీద ఉమ్ము ఊహించుకునేవారు పెద్ద జాతి వారు. పాదాలు పెట్టి నడుస్తుంటే తక్కువ జాతివాడు వెనకాల తాటేకులు కట్టి ఆ అడుగులు కూడా తుడిపించారు. వాడున్న పాత్రలో ఏమన్నా పట్టుకుంటే ఆ పాత్రలు భూమిలో కూడా పాతి పెట్టించారు. అలాంటి రోజుల్లోనే మన శంకరాచార్యులు ఉద్భవించారు. అంత అంటరానితనంలో, అంత క్రూరులైనటువంటి కులగర్వం, వర్గభేదాలు సృష్టించే రోజుల్లో అన్నీ నాశనం చేసి అద్వైత సిద్ధాంతాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేశారు ఆయన ఎంతో తపస్సుతో. ఆయన అనుకుని సాధించలేకపోయారు. అందుకనే పంచాయతీలను పెట్టారు. ఆయన ఒకటే అని చెప్పి 5 ఎందుకు పెట్టారు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడున్న బుద్ధులు అలాగ ఉన్నాయి కాబట్టి. ఇంకా సరే, ఈ దేహంతో ఇప్పుడు చేసినటువంటి కార్యం పూర్తయింది. ఇంకా నేను అనుకున్న కార్యాన్ని మళ్ళీ తిరిగి చెయ్యాలంటే ఇంకో దేహంలో ప్రవేశించాలి మనం. ఎందుకంటే ఈ అంటరానితనము అనేటటువంటి గజ్జి ఉండబట్టి కన్యాకుమారి నుంచి కాశీ వరకు ప్రయాణం చేశారు. కానీ భూమండలం దాటి, సముద్రం దాటి అవతల భూమండలానికి వెళ్ళలేదు శంకరాచార్యుల వారు. ఎందుకంటే శాస్త్రం ఎప్పటి నుంచి పుట్టింది, ఎవరు పుట్టించారు? చదువుకున్న శాస్త్రాలు రాస్తే సరిపోతుందా? నీ ఉద్దేశాన్ని అమాయక ప్రజలకు రుద్దితే సరిపోతుందా? వేదం ఎక్కడ రాయబడలేదు. అపౌరుషం, అంతర్వాణి, ఆకాశవాణి వేదం, స్వయంభూవాణి వేదం. మహాత్ములు యోగులు సాధన చేసి అది విని మనకు అందించారు. అదే శంకరుడు కూడా మనకు అందించాడు. అయినా అప్పుడుకున్నటువంటి మదాంధులు కళ్ళు తెరిపించడానికి శక్తి సరిపోలేదు. ఇంకా ఆయనలో ద్వైత భావం పోలేదు. అప్పుడే కదా కాశీలో చూడు తప్ప ఏమీ లేదన్నప్పుడు, చెయ్యి కూడా కదపలేనప్పుడు, శక్తిహీనుడు అని జగన్మాత దర్శనుడిచ్చినప్పుడే, అలా తప్పుకో అన్నప్పుడు ఎవరిని తప్పుకోమంటున్నావు అని చెప్పి శివుడు ప్రశ్నించినప్పుడే ఆయనకు అద్వైతం సిద్ధించింది. ఆ అద్వైతాన్ని తిరిగి మళ్ళీ చెప్పాలి. ఎలాగా? ఈ అమాయకులకి, ఈ క్రూరులకి, ఈ పశువులకి. ఇప్పుడు నేను పశుపతిగానే ఉన్నాను కానీ సదాశివుడుగా నేను కాలేదు అని ఆ రోజుల్లో ఆదిశంకరుడు సాక్షాత్తుగా వీరశైవుడు, మహాశివభక్తుడు. వీరశైవుడు అంటే భగవంతుడి కోసం, లోకం కోసం, తన దేశం కోసం ప్రాణాలు అర్పించేటటువంటి మహాత్ముడు. వాళ్ళు వీరశైవులు. అట్లాంటి వీరశైవ గురువు దగ్గర పంచలింగాల్ని అనుగ్రహంతో పొందాడు ఆయన. ఆ అనుగ్రహ పొందిన లింగాలే
భారత భూమిలో యోగలింగము, భోగలింగము అనే పేర్లతో ఈ భూమండలం 5 పక్కల ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఇది సత్యము, సత్యము, సత్యము. ఆయనకి తెలుసు ఆ సంగతి. మీకింకా అంటరానితనం, భేదబుద్ధి పోనంత వరకు నేను చెప్పేది మీకు అర్థం కాదు. అదే సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మహాత్ముడు బసవేశ్వరుడు వీరశైవుడయ్యాడు. సదాశివుని యొక్క అనుగ్రహంతో, సదాశివుని యొక్క జ్ఞానంతో లింగధారణ చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అంటరానితనాన్ని, ఈ మురికితనాన్ని కడగాలి అని శంకరుడి యొక్క ఆత్మశక్తే బసవేశ్వరుడుగా అవతరించాడు. గురువుని పట్టుకున్నాడు కాబట్టి సదాశివుడు వీరశైవుడిని పట్టుకున్నాడు కాబట్టి గురువే తాను, సదాశివుడే తానైనటువంటి శంకరుడు, బసవేశ్వరుడే తానే సదాశివుడుగా ప్రతి ఒక్కరికి భేదభావం పోవడానికి ఆ కాలంలో అందరూ శివదీక్ష ఇప్పించాడు. తానివ్వలేదు, ధర్మరక్షణ చేశాడు. అయినప్పటికీ భూమి మీద ఉన్నటువంటి పశువులకి, గురువు లేని పశువులకి, అడవిలో ఉన్న జంతువులు తగ్గిపోయినాయి. భూమి మీద ఉన్నటువంటి జనులు పెరిగిపోయారు. అడవిలో ఉన్న పశువులన్నీ కూడా మనుషుడిగా మారిపోయినాయి. వాళ్ళందరూ పశువులే కనుక విన్నది అర్థం చేసుకోవట్లేదు. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి ఆనాడు శంకరుడే వీరశైవుడు, ఆనాడు బసవేశ్వరుడే వీరశైవుడు, సదాశివుడు. ఆ సదాశివుడే ఈనాడు స్వామి వివేకానంద. ఆయన గురు సదాశివుడు, వీరశైవుడు. స్వామి వివేకానంద వీరశైవుడు. జాతి, మతము, కులము, భేదరహితము, స్వార్థరహితము. ఆ రోజు వారు భూమండలం నుంచి సముద్రయానం చెయ్యకూడదు, అంటరానితనం అనే మాటను కూడా ధిక్కరించి స్వామి వివేకానంద గురు ఆజ్ఞ ప్రకారంగా ఇతర దేశాలు సముద్రం మీదే ప్రయాణం చేసి ప్రపంచమంతా కూడా సనాతన భారతీయ ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి ప్రాణశక్తిని, మహాశక్తిని, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, అపనమ్మకాలు తొక్కి స్వయం కృషి, ఏది సాధించాలన్నా నువ్వు సాధించగలవు, నీ భుజాల మీద బాధ్యత ఉంది. మూఢాచారాలు, మూఢనమ్మకాలు పక్కన పెట్టండి. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మద్గురులు చెప్పిన మాట ఇది చెప్తున్నా నేను. ఆ సదాశివుడే శ్రీరామకృష్ణుడు, ఆ మహాకాళియే శ్రీరామకృష్ణుడు. శ్రీ వివేకానంద రామకృష్ణుని వెంట స్వామి వివేకానంద మహాకాళి జంట. స్వామి వివేకానందే ఈ భారత భూమే కాదు, ప్రపంచమంతా పంట. అదే స్వామి వివేకానంద దివ్య సందేశము అని మద్గురువులు చెప్పిన మాట ఈరోజు మీకు యథార్థాన్ని మీ ముందు మనసా వాచా కరుణ లలిత మహా త్రిపుర సుందరి అనుగ్రహంతో శ్రీకంఠ సదాశివుని ఆశీస్సుల ద్వారా ఈ సందేశాన్ని పరిశుద్ధమైన మనసుతో వీరభావాన్ని, పశుభావాన్ని విడిచిపెట్టి దివ్యభావంతో సాధకులుగా దశమహావిద్యలు నేర్చుకుని, ప్రాణసాధన నేర్చుకుని, తద్వారా మీరు ఆ పరాశక్తి స్వరూపులుగా ఉండి, మిమ్మల్ని మీరు ఎరుకుతో ఉండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ, ఈ భారత భూమిని రక్షించుకుంటూ, స్వధర్మాన్ని రక్షించుకుంటూ ఆనందంగా ఉండుగాక అని ఆశీస్సులు తెలియజేస్తూ, హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్, జై శ్రీ శ్రీ శ్రీకంఠ సదాశివ గురు మహారాజ్ की जय।